హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ పాప పాప పండుతావా అప్పటికొస్తే రెండుతావా అప్పటికొస్తే మూడు ఇస్తావా నువ్వుండేది చిలకల కూడా నేనుండేది చిలకల కూడా ఏటైపోయిందిరా పని పచ్చి తిండ ఉడికిన వరకు ఉన్నాడు బాగున్నావా చాలా చాలా బాగున్నాను ఎంత బాగున్నావో చెప్పవా చిన్న చిన్న కళ్ళు చిన్న చిన్న కళ్ళు చిన్న చిన్న ముక్కు చిన్న చిన్న ముక్కు పెద్ద పెద్ద బొక్కలు అబ్బా అమ్మా మరి అబ్బా అన్నావు ఈ బొగ్గులు ఎలా వచ్చా తెలుసా ఎలాగొచ్చి రోజువారి మా తాతయ్య మీ తాతయ్య లాగేవాడు ఏమి పట్టప్ప నా కూడా ఎక్కువ తప్పు రాత్రి మామయ్య అవుతారు మామయ్య కనుక లాగేవాడు అప్పుడు ఇప్పుడు లాగలేదు చిన్నప్పుడే అవును పని అమ్మాయి నా తెలియకడతాను కానీ నీ పేరు చెప్పవా ఏంటి నీ పేరు చెప్పవా నేను చెప్ప ఏటే నేను చెప్ప ఇదేంటి సప్ప నేను చెప్పనే నేను ఏంటి సప్ప 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 నోరు మీద మండి సామాన్లు రాలిపోగలవా ఏ సామాన్లు మరి ఎలాగలగా అంటారా ఒరే అంత వీక్ కాదమ్మా అవునమ్మా మొన్న మా ఈదులో ఒక అమ్మాయి ఎలాగెలగలగా అనుకో నడిచింది ఏంటి ఇది మా ఊరమ్మా రొమ్ములు పగిలిపోతాయి పోన్లే అవన్నీ ఎందుకో పని నీ పేరు చెప్పవా నా పేరు నీ పేరు నా పేరు నీ పేరు చిన్ని అంటే నీకు ఎన్ని సంవత్సరాలు అంటాను నాకు అబ్బా నాకు ఒరే నాకు 16 అవునమ్మా నేతింటే పట్నా కొన్నావు 16 అప్పటి పడ్డ అప్పటి రావులట మా మామిది రావాలని నాకు తెలుసు ఆ పడ్డ కొన్నావు నాతో పట్టుకోకు దమ్ములు పగిలిపోతాయి నువ్వెంత నా పంచి మీద అంచు బెండకాయల తెమడ నా చేపల ముళ్ళు నా సొక్కల దారుమం నా ప్యాంట్ లో జిప్పు ఒరే నువ్వు ఎంతరా నా లంగ మీద అంచు ఏటమ్మా తిప్పులాడు మా అప్పని చూడు తీరమా నువ్వు అడిగి అంత ఆశకొట్టానా గోడ పేడకాడు ఎత్తు కొడితే ఎట్లా పడతావు కుక్క ముందే జాగ్రత్త పడిపోను ఎందుకంటే రాత్రి రాత్రే కదా నీకు అసలు ముడుకు వాసిపోయింది అందుకే జాగ్రత్త పడిపో దూరంగా ఉండరా ఏమి సరే గాని కుక్క బేబీ ఏంటి నాతో పట్టుకోకు దమ్ములు పగిలిపోతాయి నువ్వెంత నా పంచి మీద అంచు నా బెండకాయల తెమడ నా చేపల ముళ్ళు నా సొక్కల దారుమం నా ప్యాంట్ లో జిప్పు ఒరే నువ్వు ఎంతరా నా లంగ మీద అంచు ఏటమ్మా తిప్పులాడు మా అప్పని చూడు తీరమా నువ్వు అడిగి అంత ఆశకొట్టానా గోడ పేడకాడు ఎత్తు కొడితే ఎట్లా పడతావు కుక్క ముందే జాగ్రత్త పడిపోను ఎందుకంటే రాత్రి రాత్రే కదా నీకు అసలు ముడుకు వాసిపోయింది అందుకే జాగ్రత్త పడిపో దూరంగా ఉండరా ఏమి సరే గాని కుక్క బేబీ ఏంటి నాకు అర్థం కాదు కానీ కుక్క బేబీ రెండు ఉంటాయి ఏంట్రా ఎందుకు రెండు ఉండవు తెలీదు కుక్కడికో 10 మంది గొర్రెలు అరుగు మీద కూర్చున్నా సరే ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళిపోయి అందులో మూతి కుక్కిసింది కుక్క అన్నం ఉంటే మూతి కుక్కింది కుక్క మరి బేబ్ అంటే బేబ్ 2 అక్షరాలు ఎలా బే అంటే బేజారి పి అంటే పిల్లల కోసం ప్రాకులాడేది పిల్లల కోసం ప్రాకులాడు ఆడదామోదా అందుకే ఇవిడ బేపోడు కుక్క డౌట్ నీకు ఎందుకు వచ్చిందిరా నేను కుక్కని పెంచుతాను అది కుక్కని పెంచావన్నమాట అమ్మాయి నేను కుక్కని పెంచుతాను చాలా మంచి కుక్క అయితే నేను ఏ ఊరు వెళ్తా ఊరు వచ్చేది కుక్క ఆ ఊరు వచ్చేస్తుంది కుక్క అటువంటి కుక్కని పెంచావు మొన్న మా తాతగారి ఇంటికి వెళ్ళాను వచ్చిందా నా తోడ మా కుక్క వచ్చింది మా తాతగారు బేపుని పెంచారు అమ్మాయి మా తాతగారు బేపు కూడా చాలా బాగుంటుంది మా తాత అంటే ఆడది కుక్క అంటే మగది పట్టుకుని వెళ్ళావు మా తాతగారు బేపుని పెంచుతాను ఆ బేపు మా కుక్కని చూసి అంటుంది చూసి అంటే ఏంటి బాగున్నావా పలకరించిందా మా కుక్క అంటుంది కుక్క ఏమన్నది బాగున్నా అంటుంది
అయితే అమ్మాయి మా తాతగారి బేపు చాలా అందంగా ఉంటది, మా కుక్క కూడా చాలా అందంగా ఉంటది. మా తాతగారి బేపుని మా కుక్క చూసి మనసు పడ్డది, అంటే లవ్ చేస్తుంది. మా కుక్క వెళ్ళి అంటుంది, ఓ ఓ ఓ ఓ జబ్బు కాదు, మా కుక్కెళ్ళి మా తాతగారి బేపుని బ్రతిమాలుతుంది. నీ దయ కలిసి నేను మీ ఊరు వచ్చాను, మా ఊర్లో బోల్డ్ బేపులు ఉన్నాయి, నాకు ఎంతవరకు ఏ బేపు ఇష్టపడలేదు, ఏ బేపు ఇష్టపడలేదు. నిన్ను చూసాను, నా మనసు బ్రతమాలుతుంది. మా కుక్క మా తాతగారి బేపు అంటుంది, ఎవడు నువ్వు పోతావా పోవా, ఆ ఊర్లో బోల్డ్ కుక్కలు ఉన్నాయి. నేను ఎంతవరకు ఏ కుక్క మనసు ఇవ్వలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇవాళ నన్ను అడుగుతావా ఏదో ఒకటి, పోతావా పోవా అని మా తాత అంటే ఏదో ప్రేమిస్తుంది. పోన్లే పోతా పవన్ అంటాను. ఏదంటే మాత్రం మా తాతగారి బేపు బాగుంది కనుక కుక్క ఇడిచిపెట్టట్లేదు. తాతగారి బేపు ఏ ఈదులు వెళ్తే 5 వెళ్తుంది. అమ్మాయి ఇంకా మా కుక్క వెళ్ళి అంటుంది, ఓ ఓ ఓ ఇలా తోక ఊపింది. మా కుక్కల తోక ఊపుతాడికి మా తాతగారి బేపు బెండ్ అయింది. మా తాతగారి బేపి మా కుక్క ఈ రెండు ఒకటైపోయాయి. నువ్వేమనుకోనంటే నువ్వు గానీ అమ్మాయి గాని ఇద్దరిలోకి ఎవరో ఒకరు కుక్కనాగా నటించండి. బేపినాగా మేము ఆడపిల్లలు కుక్కలాగుండి బేపులాగుండి నక్కలాగుండి అంటే మేము ఉండము. ఏమి నీకు కావాలంటే అన్నీ తెచ్చుకో. ఈడా సాదులు దెబ్బలాడుకుంటే ఏటు రాలుతుంది, ఆ బూడిద మిగులుతుంది. మీ ఇద్దరికి ఎవరో ఒకరు ఏటు అయిపోయి ఉట్టలేదు. నువ్వు బోకరమాట సరే గాని నేను బోకర్ని కదరా, పెద్ద కాంట్రాక్టర్ ని. నీకు ఎవరు కావాలని బుక్ చేస్తాను. ఎవరు కాదే ఇంకా డాన్స్ సంబలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను బుక్ చేయను. వాళ్ళకి చేయొద్దు, అప్పని బుక్ చేసుకోవద్దు. అప్పనికి చూసుకుంటాడులే. సరే గాని నీకు చెల్లి పంపిస్తాను. చెల్లి నువ్వు కుక్కలా డబ్బులు చాలా బాగున్నానండి. ఆ అమ్మాయి పంపించింది గురువు గారా. నమస్కారం అండి. చూడు చూడలేదా, వాడు మొత్తం గౌనెత్తేసాడు. గౌనెత్తి కాదమ్మా, కాలమో ఉంది కదా, పాదాలు కనిపించలేదు. వాడి పక్క 5 నిమిషాలు బేపిలా నటించు. ఎవరి పక్క? వీడి పక్కే. నటించండి. ఇదంతా వీక్. అదే నర్సనపేట కుర్రవాళ్ళు అయితే స్వామి రంగా అయిపోద్ది. నర్సనపేట కుర్రవాళ్ళు అయితే అని చెట్లు మళ్ళీ మా ఊరంటే ఎలా ఉంటది రా. వాళ్ళ అమ్మ ఊరు కోసం అలా చెప్పుకుంటారు అమ్మా. ఒరిజినల్ అవి ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్. ఏ కొట్లు కొన్నావు? ఆ కొట్లే పని. అందుకనే నువ్వు మా తాతగారి బేపు అనుకో, నేను మా కుక్కను అనుకో. అయితే మా తాతగారి బేపి మా కుక్క ఇలా అనుకుంటూ మా తాతగారి బేపు అడు తిరిగిపోయారు. మరి బేపు వెనకెట్టినప్పుడు కుక్క కూరుకుంటది. ఏంటి అప్పన్న దాని పని దాన్ని చేయదా? మామి
దగ్గరికి వెళ్ళిపోదు కదా పరిగెత్తే మామయ్య ఏడు చేస్తుంది మా మామీ బాగా తెలుసురా మంచి బేపడి ఎరగెట్టిందే మా కుక్కలు ఎలాగలగని పువ్వులు అండేస్తావు మా కుక్క ఎలాగలగని ఇటు అడగట్టి మా తాతగారు బేపడి అమ్మాయి ఈ కుక్క బేపిన బాధపడతారు పాపిస్తాడు లేడా లేదా పద్దుకుమలుడు తిండి గుడ్లు బుగ్గు పోసినాడు ఆరింక అప్పలాడు కొడుకో తెలుసు మాకు ఈ రెండుల బాధపడతారు సరైన కర్రముకు పట్టుకుని వచ్చి ఈ రెండింటి పడవలు కొట్టాడు మా కుక్క కై 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 అని మా ఊరు వెళ్ళిపోయా మరి బేబీ బేపు సూర్మ అనుకో అక్కడ పడుకునిపోయింది ఏమి మరి అదరికి అవ్వలేదట పోయినము అమ్మాయి గారు ఏమనుకోవద్దు నీకేమైనా జానపదాలు వచ్చా అన్నయ్య సరిపోయిందండి అన్నయ్య సరిపోయా ఏమి అంటే అన్నివేనా అన్ననే నీకు అన్ననే అవును ఆవిడకి అన్ననే అన్నయ్య నా నేర్పించువా నేర్పుతా వచ్చింది కోకోరా దుబ్బోలో చందమామ దుబ్బోలో చందమామ వాతలకే తప్పేంగమక తెలంగాణ వంకరాలో చందమామ ఉండాదో ఈ ముండ వచ్చింది కోకోరా దుబ్బో చందమామ వాతలకే తప్పేంగమక ఎలినిండా వంకరాలో చందమామ ఉండాదో ఈ హలో బంగారు నాయుడు పాదం చెట్టుగాను బోధించడం బంగారు నాయుడు పాదం చెట్టుగాను బోధించడం అంబికలు పెట్టుకోబేగ తననాలతో గాజుల గాజుల కల్లాడుతో కన్నమ తెగరాలతో ఆకుల మీద ఆకుల పాకుల మీద పాకుల కాజుల మాకందుతో అటపోతులు మా దగ్గర బంగారు నాయుడు పాదం చెట్టుగాడ బోధించారు నమ్మ బలి బలే బంగారు నాయుడు పాదం చెట్టుగాడ బోధించారు రాజకొండ మీద రాజులంటే మగడే నేను చేతుల అమ్మలమయమ్మ రాజకొండ మీద రాజులంటే నేను చేతులే అమ్మరమయమ్మ అన్నది మా ఎత్త ఇల్లాక వద్దన్నది భర్తల మందారు మాల మా ఎత్త ఎంతో మందారు ఉడిపితే రమ్మన్నది మా ఎత్త ఇల్లాక వద్దన్నది మంచి మందారు మాల మా ఎత్త ఎంతో చేయాలి తీరా పొద్దు పొద్దున్నకి చెన్నదోలో పొద్దున చిన్న చెన్నదోరెల్లి పొద్దున్నే చరల్లి దావోలమ్మ చిన్న దావోలమ్మ పొద్దున్న లేచిందారల్లి చిన్నదా మా బదులు కళ్ళ కదిరి పెట్టుకోని కద్దరు పంతులు కమ్మలు చుట్టే బింది మీద మా బిందే పెట్టే బిగుడు పట్టుకోలేవు పోయి గుడుగుడు మంచుకో ఉడికి పైన ఆనుకోని పొద్దున్నే చరల్లి దావోలమ్మ రెల్లి దావోలమ్మ పొద్దున్న లేచిందారల్లి దారల్లేదా పొద్దున్నే చరల్లి దావోలమ్మ రెల్లి దావోలమ్మ పొద్దున్న లేచిందారల్లి దారల్లేదా అమ్మాయి గారు ఈ పాటలు మీకు వచ్చా ఇవేం పాటలు రా వచ్చా ఇలాంటివి కాదు అంటే నీకు పల్లెటూరు జానపదం రాదా ఓహో పల్లెటూరు రావు నా చెల్లి ఆ పాట నాకు రాదా పాడలా ఓకే రావణ చెల్లె రావణ తెల్లో రావమ్మ బావుకే నేలగా రావణ తెల్లో రావమ్మ బావుకే నేలగా నీది చిన్న పాప నీది పెద్ద పప్పెట్టే ఆ మధ్యలో కొండే అవును నువ్వు పాడే పాట ఏంటిది ఏంటిది పాట చాలా తప్పు నువ్వు పాడేది నేను పాడేది తప్పు మరి పాడేది నేను పాడుతున్న పాట వింటావా నీకు వచ్చా వస్తే పాడుకోండి ఓకేనా వెళ్ళిపోతాను పాడుకోండి ఏం వెళ్ళొద్దా వెళ్ళిపోవాలా ఉంటాడు వాళ్ళు ఏది అవ్వదు అవును కదా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానల్లా నువ్వు అడిగినా లేదల్లా నీ ముద్దు ముచ్చడి కాదన్నా నా సరదా పడితే వద్దన్నాను ఆ డాన్స్ ఏంటి అలాగేసావు ఆ స్టెప్ ఏంటి అలాగేసావు బ్రేక్ డాన్స్ సరే కానీ మేము పాడుతాము ఆ తప్పు పాటేది మేము నిజంగా పాడుతాము
రఘున తల్లి రావణ తల్లి రావణ తల్లి రావమ్మ బావుకే నేలకల్లా రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బావుకి నేలకల్లా రావణ చెల్లి రావణ తల్లి రావణ తల్లి రావమ్మ బావుకే నేలకల్లా చేసుకున్న లంగాలే మా చిన్న బావ కొన్నాడే మా చిన్న బావ కొన్నాడే రాజజంతాయ నత్త బొక్కలతో చక్కెట బొల్లతో మాటకారి మాటత్త మన వాడుకుందాం రావణ తల్లి రావణ తల్లి రావణ తల్లి రాజమ్మ బావుకే రాజమ్మ బావుకే రావణ తల్లి రావణ తల్లి రావణ తల్లి రాజమ్మ రావణ తెల్ల రావణ తెల్ల రావణ తెల్ల రావమ్మ బావుకే నేలకల్లా వనిలే మా పెద్ద బావ కొన్నాడే మా పెద్ద బావ కొన్నాడే ఓలే అంతాజయంతాయ నత్త బొక్కలతో చక్కెట బొల్లతో మాటకారి మాటత్త మన వాడుకుందాం రావణ తెల్ల రావణ తెల్ల రావమ్మ బావుకే రావణ తెల్ల రావణ తెల్ల రావణ తల్లి రావమ్మ బావుకే నేలకల్లా ఇక్కడ చెప్పురా ఏటి పాట ఏటి ఆట బీట్ మార్చాలి మార్చలా బీట్ మార్చే ముందు మీ కుర్ర వాళ్ళకి అది లేదు ఏట్లేదు హుషారు ఒకసారి ఎందుకు లేదు అమ్మాయి ఒకసారి ఉంది ఎందుకు తెలుసా ఎక్కడ ఉండాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పళ్ళకొన్నారు వాళ్ళు ఇబ్బంది పెడితే మనకు సిబ్బంది అయిపోద్ది అమ్మాయి బీట్ మార్చే చూసుకో మార్చు 1 2 3 4 5 పడుకోవడం కాదు మీ ఇద్దరు ఎలాగ కూపుతాను రా చల్ల గాలి వస్తాను వరుస గేట్ మీద నిద్ర పెట్టాలి నా బాధ నాది నిద్ర వచ్చేస్తుందా కాదు ఇంటికి వెళ్తే ఒక బాధ ఇంటికి వెళ్ళిపోతే ఒక బాధ అయిపోతుంది ఏం బాధ ఇబ్బంది అయిపోతుంది ఏ బాధ మనవరాలు ఉంది కదా నీకు నిద్ర పట్టదు ఓకే అమ్మాయి గారు ఇంత బాగా కష్టపడ్డాం ఎవరు మనందరం మా గ్యాప్ కోసం ఒక పాట పాడు అయితే నేను కష్టపడలేదా నువ్వు బాగా కష్టపడు తప్పును అమ్మాయి మరి నీ గ్యాప్ అయితే నా గ్యాప్ ఏదిరా నువ్వుంటే మేమున్నాం నిజమే నువ్వుంటే మేమున్నాం ఇంటికి పునదాటి ఎటువంటిదో బుర్రకతుకుని ఎటువంటి వాళ్ళు కదా దరిద్రుడా సరే నువ్వు వెళ్ళరా
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం సిలియా ఓ సిలియా అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించెనను వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించెనను తీయని హృదయంలో తేనెలే కురిపించెనను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం
ఎవరితో జయించకుండా ఎవరితో సావు లేకుండా నాకు వరమనిమ్ము అన్నాడు. అందుకు పరమశివుడు అలాగే అనుగ్రహించి కైలాసానికి వెళ్లిపోయాడు. ఆ వర ప్రభావంతో రావణాసురుడు ముల్లోకాలను గజగలాడిస్తున్నాడు. రావణాసురుడు పెట్టే బాధలు పడలేక దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తమ బాధలు మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తిలా అన్నాడు, దేవతలారా, రావణాసురుని చంపుటకు ఇంకా కాలం కలసరాలేదు. మీరు అంశములో కోతులుగా జన్మించండి. నేను మానవ రూపంలో దశరథ ఇంట శ్రీరామునిగా జన్మిస్తానని వారికి శాంతి పరుస్తున్నాడు. ఎలాగంటే అన్నే చెప్తాడు. చిత్రమందున కలిసి ఆ రమాదేవిని ప్రార్థించాల. అవునైనా భక్తి మీరగా మీకు చెప్పేది మెల్లయ్యా. రమ్యపద కావ్యంబు రామాయణంబు. అవునా అంటే పుత్రులు లేని వారికి గతులు లేవని అర్థం. దశరథ మహారాజు ఎన్ని భోగభాగ్యములున్నా సంతానం మాత్రం లేదు. ఐడియా ఆయన పెళ్ళైందా? ఒరే ముగ్గురు భార్యలు మహారాజు చక్రవర్తి. మహారాజుకు ముగ్గురు భార్యలు, సంతానం లేదా? సంతానం లేదు. ఆయనకి అయిపోయి ఉంటది. ఏంటి ఆ ప్రశ్న? ఒరే బొగ్గలాడని బొగ్గలు పొడి చేస్తున్నా. ఆ రోజులు అలాంటివి లేవురా. లేవా? అమ్మాయి నాకు కూడా పెళ్ళై బోల్డెన్ రోల్ అయింది. ఎన్ని రోజులు? బోల్డెన్ రోల్ అయింది. 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అవుతుంది. టిక్కి మరి బోరి లేదు. అంటే నీకు పిల్లలు లేరు? పిల్ల పప్ప కలగలేదు. మా ఆవిడ అన్నది, ఏమండి మనకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు సంతానం లేదండి. మనది ఎవరికో చూపించవా? ఓహో చేయి చూపించమంది. డాక్టర్ కో దోసరాలకు చూపించమన్నది. మరి మా ఆవిడ మాట కొట్టలేక మా ఆవిడని తీసుకొని ఈ పాయక వలస దాసుడి దగ్గరికి వెళ్ళాను. పాయక వలస దాసుడి దగ్గరికి ఆయన మా ఆవిడ చూసి గొప్ప ఫౌర్ చేయి చూసి ఏమన్నారు అంటాడు. అవునే ఓరు చెల్లి 3 ఐటమ్స్ తెచ్చేట అన్నాడు. ఏంటవి? ఒకటోది పసుపు కొమ్ము, అదెందుకు? దేవుడు మొదలు పెడతదట. ఓ దేవుడు మొదలు పెట్టడానికి. రెండో చుట్టపేక, అదెందుకు? ఫుల్ దమ్ కొడితే జంప్ అని చేద్దాం. ఎవరికి? దాసులకి. అమ్మాయి 300 రూపాయలు కాగితము. ఆ యొక్క దాసుడు ఆ రాముడిని ఏమిది పిలుస్తున్నాడు? రామ 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 వలపలాడు తిరిగి వందన చేతన దాపలాడు తిరిగి దండం అవరించాల తమ్ముడు చరణ వాడు తమ్ముడు చరణో శరణ శరణ శరణో రామ 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 శరణ శరణ శరణో రామ రామ రామ. రాముడు కొండలు కొనగిరి తిప్పేసి దాసుడిని. అమ్మో కొండలు కొనగిరి తిప్పేశారా? మరి అక్కడే ఉంటారు వాళ్ళు.
అమ్మా ఆత్మ తిరుగుతుంది. ఆత్మలు తిరుగుతుంటుంది. చెల్లిలో నీకు అంతా బాగుంది. నీ కప్పదోస పట్టుకుంది. నీకే కప్పదోస వెళ్ళిపోతుంది. కప్పదోస పోవాలంటే వెరీ సింపుల్. నీ పప్పు పట్టుకొని కప్పు దగ్గర అట్టు వేరు పప్పు వేరు. ఎందుకు రెండు ఉండవు? అయ్యయ్యో అమ్మాయి అట్టెలా ఉంటది పప్పు ఎలా ఉంటుంది? నువ్వు నన్ను అడిగితే చెప్తాను. చూడమ్మా, అట్టనుకో అరకేజీ గోధుమ పిండి తెచ్చి ఎక్కువ నీళ్ళు పోసి అందులో కొద్ది పంచదార వేసి పలాస కలిపేసి పెనం మీద వేసి అట్ల కర్త తిరిగేసింది అట్టు. అదే అరకేజీ గోధుమ పిండి తెచ్చి కొద్ది నీళ్ళు పోసి అందులో కొద్ది బెల్లం వేసి గట్టి పిస్కల. కలపడం అంటారు. కలిపిది కరగదు. అది అంటే బెల్లం కాదు, పిస్కల. పిస్కో పిస్కో అంత కనిపిస్తుంది. అది కాదురా, అంటే రోజు చపాతీ చేసుకుంటారు వాళ్ళిద్దరు. పిస్కో పిస్కో గట్టి పిస్కేస్తారా? అందుకే అనుకున్నావు మీ ఇద్దరు ఆడో కెరిమి చపాతీలు తినడం ఒక ఆరు తిన్నావు. అమ్మ ఈ చపాతీ అమ్మాయి ఇలా పిసికేసి ఇలా సరిసేసి పొయ్యిలో ఆనేసింది పప్ప, పొయ్యి మీద వేసింది అట్టు. మీ ఇద్దరులోకి ఎవరికి ఏది కల కోరుకోండి. అలాగే నాకు అట్టు కావాలి. నీదే పలసన అట్టు పలసకుంటది. నీదేటి పప్ప 10 రోజులు ఉన్నట్టు అవ్వదు. అది దరసరు కదా, పిచ్చిలు పెడితే అట్టు ఒక 100 ఇరిగిపోతాయి. అందుకు అట్టు అలాగే అమ్మాయి అట్టు పట్టుకొని ఓ చెరువు దగ్గరికి వెళ్ళి కప్పని ప్రార్థించాలి. కప్పమ్మ 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 నిన్ని కాలుతో తక్కడము తప్పమ్మ, నిన్ని కాలుతో తక్కడము తప్పమ్మ, ఇదిగో ఇదిగో అట్టమ్మ. అయిపోయిందా? అట్టాడు పెట్టే వెనక్కి తిరిగి చూడకొని వెళ్ళిపో. అమ్మాయి పప్పు తెచ్చావా? నువ్వు చేసిన పప్ప తెచ్చావా? పళ్ళు కాయలు అరటిపళ్ళు పువ్వులు అన్ని తెచ్చాను. అన్ని తెచ్చావా? అన్ని మా అప్పన బావ ఇచ్చారు. అక్కడేనా? మీ అప్పన బావ నీకు ఏదో అడ్డు పెడదాం. అమ్మ తెచ్చా కదా, ఇవన్నీ పట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళి ముడుకుటి నీటి వరకు దిగాలి. అక్కడ వరకు కదమ్మా, ఇక్కడ వరకు దిగుతా. అక్కడ వరకు దిగిపోతావా? ఆ పప్పు నానిపోదా? నువ్వు పట్టుకెళ్ళి నానిపోని మెత్తగా అయిపోతే తెగించాను నువ్వు. అవును మరి అమ్మాయి ఆ కప్పని ప్రార్థించాలా? ఎలా తెలుసా? ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, జబ్బురా అమ్మాయి నేను ఒక మాట్లాడుతున్నా, కోపం పాడుకో. ఒకవేళ నీ పప్ప కాసపడేదో కప్ప వచ్చింది అనుకో, నా పప్ప మరి నువ్వు పట్టుకెళ్ళి పప్ప తెచ్చే పప్ప ఏదో కప్ప వచ్చింది అనుకో, అన్నావు అనుకో, ఆ కప్ప లోనికి వెళ్ళిపోదా? ఓహో మరి అంటే స్లోగా నేను ఎలాగంటే స్మూత్ గా నేను ఎలాగంటే నలుగాను. ఓకేనా? ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, అప్పు చేసింది తప్పు తల్లి, అప్పు చేసింది తప్పు తల్లి, అప్పు చేసిన తప్పులు ఎప్పుడుగా భావించి ఓ కప్ప. అలాగ అనకపోతే మరి పట్టుకెళ్ళి పప్ప కప్ప కనిపించాలా? ఓహో కనిపించాలి కదా. ఓకే అంటారు మళ్ళీ అను. మా అప్ప చేసిన తప్పులను ఎప్పుడుగా భావించవో కప్ప, మా అప్ప చేసిన తప్పులు ఒప్పులుగా భావించు కప్ప. తీసుకో ఈ పప్ప అక్కడ పెట్టేసి వెనక్కి చూడకట్టు వెళ్ళిపోరావాలి. సంవత్సరం అయింది, మా ఆవిడ గర్భపోతాయి, 9 మాసాలు నిండుతున్నాయి. చెప్పాలా? ఓకే మామా ఓ తంద మామా తంద మామా తంద మామా అబో తంద మామా తంద మామా అబో తంద మామా తంద మామా అబో తంద మామా తంద మామా నాల మోడనలాగే తంద మామా తంద నాయిదనలాగే తంద మామా అబో తంద మామా తంద మామా అన్న తంద మామా తంద మామా ఐదున్న రెండున్న ఏడోనలాగే తంద మామా సిందికో గోరా దుబ్బో ఓ తంద మామ దుబ్బో ఓ తంద మామ వాతనకే తంపెంగ మగ వెలనేడ వంగరాలు ఓ తంద మామ ఉండాదో ఈ మంగ మనసు ఓ సిందికో గోరా దుబ్బో తంద మామ
వాసనకి సంపంగి ముక్క ఏళ్ళు నిండా బంగారాలు చందమామ ఉండాదో ఈ ముండా మనసు వాసనకి సంపంగి మొక్క ఏళ్ళు నిండా బంగారాలు చందమామ ఉండాదో ఈ ముండా మనసు. ఎవరు చేశారు ఈ పని? అమ్మాయి ఎవరు కాదు, మన అప్పనే. మన అప్పన్న పట్టప్పన్న మనసు కూడా ఆయన అలాంటి కాకపోతే మీకు అందరికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. టీయా మనందరం తప్పు చేసినామా? అమ్మా మంత్రసాలు ఎవరు లేరా? అమ్మా ఇక్కడ మంత్రసాలు ఎవరు ఉన్నారు? పశువులు డాక్టర్ ఆయన వద్దు. ఆయన అయితే పశువులు చేసినట్టు చేసేస్తాడు, చెయ్యడు తీసేస్తాడు. అయితే ఎవరికి తేవాలి? అన్నయ్య ఫోన్ చేద్దాం. అన్నయ్య ఎవరు? దుబాయ్ లో ఉన్నారే. దుబాయ్ ఆర్ఎంపీ డాక్టర్. దుబాయ్ నుంచి వస్తాండి. ఎంతమంది డాక్టర్ ఎవరు ఇంకా అంత పని చేయరు. అంత డాక్టర్ మంచి ఏం పర్వాలేదు, వస్తున్నాడు. రెడీగా ఉండు. ఏంటి సంచేటి ఆ బ్యాగ్ ఏంటి? అవునండి మేము అనుకోక ఇందులేమున్నాయి ఇందులేమున్నాయి మాకు అలగనిపించలేదు. మా ఊరు వస్తారులే. కొప్పు కొంతమమ్మ కొప్పు కొప్పు కొంతమమ్మ కొప్పు కొప్పుకు తప్పలు ఇస్తాము, బకెట్లు ఇస్తాము, కళాయిలు ఇస్తాము. కొప్పు అమ్మ కొప్పు అలాగొన్నాడు. నాతో ఇంకో బండి వస్తుంది మా ఊరు. బండి తెలీదా? పాతరపు సామాన్లు కొంతమంది, పాత సామాన్లు కొంతమంది, పోయిన బీరువాలు కొంతమంది, పోయిన సూటి కథలు కొంతమంది. మా బండి మీ ఈదులోకి మీ ఇంటి ముందుకే వచ్చిందండి. ఉల్లిపాయలు అమ్మ ఉల్లిపాయలు ఎంత సులుపాలు మాది పాటి భూమి కదా, ఎంత సులుపాలు అలా కొన్నాడు. అడుగుపోయాడు. మాట్లాడు అన్నయ్య. మరి దుబాయ్ నుండి వచ్చావు కానీ వద్దుకి చాలా బాగాలేదు, నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. మరి నువ్వేదో చూడనియా. నేను చూస్తాను కానీ నాకు 2 వస్తువులు కావాలి. ఏంటి గుడ్డ ఏంటి? లేదమ్మా. కొల్లెం మూసేస్తారు. లేదు. సరే గాని అన్నయ్య మరి ఏదో చూడనియా, 2 వస్తువులు ఇస్తాను. నాకు 2 వస్తువులు కావాలి. అమ్మా 3 వస్తువులు మందు కావాలి. అలవాటు అయింది. లేదమ్మా అవుతుంది, రోజు అవుతుంది. లేదమ్మా ఈ మధ్యలో ఒక మహానుభావుడు దయ వల్ల అవుతుంది. మా ఇది భయ్య అక్కడ కొట్టిదారే ఉంటాము. భయ్య నీకు దండము. అమ్మా అన్నయ్య సరే గాని నీకు మందు ఇస్తాను. ఇంకేం కావాలి? రూపాయి బ్లేడ్ కావాలమ్మా. ఓలమ్మో బేడంత గుర్తొచ్చిందమ్మా. ఓలమ్మ అమ్మా ఏం భయపడిపోతున్నావు? భయమతి మరేది కాదు. మొన్న మా వదిన డెలివరీ అయింది. బాబు పుట్టాడు. పుట్టాడా? ఆ ఊరు మంత్రశాల వచ్చి అన్నది ఒక బ్లేడ్ తాండమ్మ బొడ్డు కొయ్యాలి అన్నది. అలాగే బ్లేడ్ తెచ్చా మంత్రశాలకు ఇచ్చాము. ఆవిడ చేసింది బొడ్డు కొయ్యిపోయి నువ్వెందుకు కాబరైపోతావు? ఏం కోసిందిరా? మా భయం వేస్తుంది. బొడ్డు కొయ్యిపోయి పుట్టెక్కని అది కోసింది కడుపు. అమ్మో కుట్లేసారా? 6 కుట్లు పడ్డాయి. అమ్మా ఈ డాక్టర్ మనకొద్దు, మీ ఇద్దరు చెల్లి ఉన్నాము. నీ బాధ నువ్వు పడు, అదే మేమున్నాం కదా. అవునమ్మా మీ ఇద్దరు సాన్లాట నరికేస్తాను నీకు. కాదు మంత్రశాల అంటే అన్నా. దరిద్రుడా, మంత్రశాలని కూడా మేము కాదు. నాకేం తెలీదు. మీకు తెలీదా? అలా ఉంటాము. నీ పని నువ్వు చెయ్యి. అలా ఉన్నాడు. అమ్మ పడలేనమ్మా నొప్పులు పగవారికైనా రాకూడదా? పడలేనమ్మా నొప్పులు పగవారికైనా రాకూడదే. నొప్పులు
బాలుడు పుట్టాడు తందాన ఓ తందాన దేవనందనాన తందాన తందాన రాజవందనాన తరిగడ జుంతరే తాత జుంతరే తాత జుంతరే తాత కొడుకో పుట్టాడా ఆ కొడుకు పుట్టాడా నాకో కొడుకు పుట్టాడా ఆ కొడుకు పుట్టాడా నాకో కొడుకు జోళాలి పాడాలి జోళాలి పాడాలి జోళాలి పాడాలి జోళాలి పాడాలి ఈ జోల పాటతో పాపాయి ఆ పాడిని గోల పాపాయి ఆ పాడిని గోల పాపాయి కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను అమ్మను రమ్మని పాలిచ్చి బొమ్మని దేవునితో చెప్పని కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను ఆ కాకి చేరలేదు మన కబురు అందలేదు ఆ దేవుడంపలేదు మన అమ్మ రాలేదు నువ్వు ఆకలేసి కుక్క పడితే ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను
తల్లే ఓలు తల్లే ఓలి కన్నే ఓలి చిన్నే నేను అనమన్నట్టు నీకు లేదురా మా బాబు నా ఇష్టమో ఓలు తల్లే ఉవులు రాజులమ్మల పండు ఎవరు చక్కెర తల్లి ఎవరు చక్కెరకెళ్ళి ఎవరు గంధపు చెక్క ఎవరు గులాబీ రేఖ ఎవరు గోధుమ పూరి నా మాండ మీద రామచరక ఆ పాలు మేగడే ఓటి కావాలమ్మా ఓటి కావాలమ్మా ఓటి కావాలి ఏటి కావాలి ఓటి కావాలి పాలా ఈ టైం ఇప్పుడు పాలు ఎక్కడ ఉంటాయి ఈ టైం ఇప్పుడు పాలు ఎక్కడ అవును వీడికి ఏమవుతావు తెమ్మండి అప్పనకి అప్పని ఎక్కడ నడువాలి అక్క కూపడి కొద్ది పాలో లేకపోతే కొద్ది నీలో లేకపోతే టీ ఏదో తేవాలి కానీ నీకు ఉన్నవాడు అంత అడుగుతుండు కాదు నీకేమవుతావు పిన్నివే నీ పిన్ని వచ్చింది నీ పాలు వస్తుంది నీ పిన్ని వచ్చింది నీ పాలు వస్తుంది ఆ పిన్ని కావాలా పిన్ని పాలు కావాలా పిన్ని కావాలా పిన్ని పిన్ని కావాలా పిన్ని పాలు కావాలనకూడదు పిన్ని కావాలా పిన్ని తెచ్చిన పాలు కావాలా అనాలి అలాగనొచ్చా పాలు లేవా పాలు లేవు అంత పొడి మందు ఎవరికి అలా ఓకే ఒరే పొదిమున్నావులని పాలేవరా అంటే పొదిమున్నావులని పాలవ్వా ఎవవో ఆ పొదుము చూసుకోవడం కానీ పాలేవు ఒకలేమో కొక్కురు పాలు ఉన్న నేను ఇబ్బంది ఎవదంట ఒకలేమో 10 మంది కొక్కురు కొనాను అనుకో పాలవదు 70 పోన్లే సరే ఈడికి నువ్వేమో అమ్ముతావు నేనా మేనత్తని ఓ అత్తరా నీ అత్త వచ్చింది నీ పప్పు ఎత్తది నీ అత్త వచ్చింది నీ పప్పు ఎత్తది ఓ అత్త కావాలా అత్త పప్పు కావాలా అత్త కావాలా అత్త పప్పు బేకారు బాడుకో రారా ఇట్రారా మరి బేవర్సరా బేకారోడా రారా ఆడికి ఈ రోజు ఉంచరండి అవురా కాదేనా ఒళ్ళను కొన సాగరే పళ్ళను కొన సాగరే పళ్ళ కాదు బీపీ సిదిగిపోద్ది జాగ్రత్తగా ఉండు అవును కేట్ అవుతా ఏంట్రా నేనేమవుతానురా వాడికి అత్తవే నీకేమవుతానురా చెల్లివే ఒరే నీ కళ్ళు పేలిపోవా ఎందుకు పోతావే అత్త కావాలా అత్త తెచ్చిన బిస్కెట్లు కావాలనాలి ఆడి బిస్కెట్లు తిండు అయితే మేడ పెట్టుకోడా మేడ పెట్టుకుంటాడా మరి చాక్లెట్ చాక్లెట్ వద్దు పేకదా రెండు పద్దు జిలేబీ తిని జిడ్డు అయిపోద్ది ఖజ్జారు ఆడు పళ్ళు రాలే కదా పిక్కలతో తక్కువ చేస్తాడు అది నువ్వు పెట్టుకో పొల్లైస్ నువ్వు వచ్చి ఐస్ తింటా జలుబు చేసేస్తుంది నానా మన పట్టప్పని ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి పట్టప్పనికి ఏది అడిగినా తెస్తాడు అదే అడుగుతాను నానా పడుకుని పోతావా హై జో జో జోలాలి లాలమ్మలాలో జో 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 లాలమ్మలాలి జో జో జోలాలి లాలమ్మలాలి జో జో జోలాలి నిందతాలో లేదు అప్పని పన్ను పిలిస్తే వెళ్ళాను నువ్వు ఊర్లో లేకపోయినా సరే పుట్టేవాడు నీ కొడుకే అనాలి ఊర్లో పుట్టేవంటావేంటా ఊరో ఊర్లో పుట్టేవాడు పోయి ఊరో కానీ అత్త దగ్గరికి పండు ఓరి అన్న ఓరి నెయ్యో అయ్యా ఓరా నీ అత్త దగ్గరికి వెళ్ళి అలా తడివిరా అటు సామాన్లు వీలుగా నా సామాన్లు తడివినే దొరకవు ఎందుకంటే నా దగ్గర సామాన్లు లేవు ఆడికి అమ్మ ఒకటి అలవాటు ఉంది మరి ముందు చెప్పేస్తాను మరి ఆడు తీసుకున్నా మరి తొలి చెప్పలేదు అనుకుంటావు ఆడు నిద్రలో కాలు చేయడం అలవాటు మనిషి మీద వేసి పడుకోవడం మన పిల్లి మీద వేసాడు కదా నా మీద వేసినా పర్వాలేదు నేను అత్తను వాడు చిన్నపిల్లడు మేనల్లుడు చిన్నపిల్ల నాకు ఉండడాడు మరి వెళ్ళి చెప్పకూడదు మరి ఎందుకు మరి తెల్ల చేరు మీద పిల్లలు కొట్టి వచ్చాయి సరే పాడతాను చెమికల వాడు వచ్చి ఆ మహాతల్లి శారదామ్మని ఏ విధంగా ప్రార్థిస్తాడు
అంబవైతవు నీవో అంబవైతవు నీవో చరదాంబ కాదా చరదాంబ అంబవైతవు నీవో అంబవైతవు నీవో చరదాంబ కాదా చరదాంబ బెదిబడలుండేటో బెదిబడలుండేటో ఓ కరగ దొరకమ్మా ఓ కరగ బలబలాడందరిగే వందనమమ్మ రేంచదా నీకు వందనమమ్మ నీకు వందనమమ్మ జగ వందనమమ్మ మా వనకాయ దుర్గమ్మ రాయగడలుండేటో రాయగడలుండేటో ఓ మధ్య గౌరమ్మ ఓ మధ్య అమ్మ రాయగడలుండేటో రాయగడలుండేటో ఓ మధ్య గౌరమ్మ ఓ మధ్య గౌరమ్మ నీకే వందనమమ్మ బలబలాడందరిగే వందనమమ్మ రేంచదమ్మ నీకు వందనమమ్మ నీకు వందనమమ్మ 10,000 వందనము మా మధ్య గౌరమ్మ ఆ యొక్క చమికెలవాడు ఆ మహాతల్లి శారదమ్మ ప్రార్థన చేశారు ఆ యొక్క జమికెలవాడు ఆ యొక్క జంగాల చందాన పాట పాడుతున్నాడు ఏ విధంగా పాడుతున్నాడంటే అమ్మా చిన్నదాన జంగాల చిన్నదాన అందగత్తోల పల్ల చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి అప్పల నచ్చమ్మ చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి అప్పల నచ్చమ్మ ఏ ఊరమ్మో చిన్నదాననేది ఏ ఓడమ్మో చిన్నదాననేది పేరు నాతో చెప్పావా చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి చింతలపాడు గ్రామం అంటే మాదే జాతికి మేము జంగాల మహిళము మోగవాడు బాబు భర్త గారు మూగవాడు బాబు పాట పాడుతా తిరిగి పాట పాట పాడుతా పట్టినాడు పాట పాడినాడు చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి అప్పల నచ్చమ్మ పిల్లమో అయిపోతే జాకెట్ అయిపోతే నంగవానమైతో నా కేసిందరు సైతో కంధరి నాడు తిన చోకొన్నది దీని చోకు చూసినా మనతో నాగేసింది కంధరి నాడు తిన చోకొన్నది దీని చోకు చూసినా మనతో నాగేసింది అదే పిల్లేమో అయితో జంజా కట్టుటైతో అల్లంగవాని పోయిటో అది వేసింది సైతో సౌందర్య లాంటి దాని చోకున్నది చోకు చూసినా మనసు లాగేసింది సౌందర్య లాంటి దాని చోకున్నది దాని చోకు చూసినా మనసు లాగేసింది నీకు చెల్లమ్మ నాకు అక్కేమ నీకు ఆ చెల్లమ్మ నాకు అక్కేమ నీకు ఆ చెల్లమ్మ నాకు అక్కేమ నీకు ఆ చెల్లమ్మ నాకు అయ్యాన నాడు తిన నడుమన్నది నడుముకెంత పుట్టమంత బల బాగున్నది అయ్యాన నాడు తిన నడుమన్నది నడుముకెంత పుట్టమంత బల బాగున్నది దాని అక్కేమో నీకు దాని చెల్లేమో నాకు అక్కేమో నీకు నా చెల్లేమో నాకు అక్కేమో నీకు చెల్లేమో నాకు అక్కేమో నీకు చెల్లేమో నాకు ఇయాల లాంటి దాన్ని నడుము
కింద పుట్టి మచ్చబల్లే బాగున్నది ఇలియాల లాంటి దాని నడుమున్నది నడుము కింద పుట్టి మచ్చబల్లే బాగున్నది అదే నేనైపోయాను ఐశ్వర్య నట ఉన్నది ఒళ్ళు చూసి రాకుండా చల్లమన్నది ఐశ్వర్య నట ఉన్నది నేను ఒళ్ళు చూసి రాకుండా చల్లమన్న అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను ఐశ్వర్య లాంటి దాని ఒళ్ళు ఉన్నది ఒళ్ళు చూసి నాకు ముందు జల్లమన్నది ఐశ్వర్య లాంటి దాని ఒళ్ళు ఉన్నది దాని ఒళ్ళు చూసి నాకు ముందు జల్లమన్నది ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ మనవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ మనవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ మనవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు నైరేసింది నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు నైరేసింది మాలెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ మల్లెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ మల్లెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ మల్లెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు నైరేసింది నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు నైరేసింది నమ్మొద్దరా మామ నమ్మొద్దరా ఈ ఆడవారు మాటలక నమ్మొద్దరా నమ్మొద్దరా మామ నమ్మొద్దరా ఈ ఆడవారు మాటలక ఏంట్రా నమ్మొద్దు మా ఆడవాళ్ళ మాటలు నమ్మొద్దా అవును మా ఆడవాళ్ళు నేను ఏం చేశారా మీ ఆడవాళ్ళ మాటలు విన్నాం అనుకో తల్లి ముగ్గురు సావు తల్లి ముగ్గురు సావా అదేలాగా నీకు తెలీదా తెలీదు పెళ్ళం పువ్వులు ఉండవు పెళ్ళంకి పువ్వులు ఉండవు ఏమి ఉండవు అంతే ఉంటాయి కొంటే ఉంటాయి పెళ్ళం పువ్వులు ఉండవు కొన్నాడు మాకు పువ్వులు అప్ప నా కొంటాడు నీకు కాదు ఆవిడ కొన్నాడు అమ్మాయి పెళ్ళం పువ్వులు ఉండవు పిల్లల పప్పులు ఉండవు మాకు బత్తి ఉండదు అంటే భోజనం ఉండదు అంతేనా అందుకే తల్లి ముగ్గు చావాలి అమ్మాయి జమికలు పట్టి ఈ విధంగా అయిపోయింది ఆడుకు 100 ఇవ్వలేదు వచ్చా రూపాయి ఇవ్వలేదు 6,000 ఇచ్చాను సొమ్ముకారు పెట్టి సరే సరే అలాగేనండి దీర్ఘాశయ నోకాల వీధి వీతు యూత్ కురవాళ్ళు ఒక 50 రూపాయలు కానుక ఇచ్చారు వారికి ఆ భారతీ పరమేశ్వర వేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాము ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని